యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, మరి రాత్రివేళ సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం మార్కు సువార్త 1-2 వచనాల ద్వారా దేవుడు మొదటి అధ్యాయం 1వ వచనం 2వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని స్తుతించుకొని ప్రార్థన చేసుకొని వాక్యం చెప్పుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, పరలోకాధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, మీ బంగారు పాదములకు వేలాది వందనముల కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామా. ఈ రాత్రి సమయంలోనైనా మీరు ఇస్తున్న వాగ్దానంనైనా నా పట్ల, మా పట్ల, అందరి పట్లనైనా అతన్ని నెరవేరులాగా దీవించండి అయ్యా. మేము ఏదైతే నా తండ్రి ప్రభా నీకు దూరం అయిపోతున్నామోనైనా, ఏ విషయాల్లో దూరం అయిపోతున్నామో ప్రభా వాటన్నిటిలోనైనా మమ్మల్ని సరిచేసినైనా నా తండ్రి, మీకు కోపం వస్తే మమ్మల్ని కొట్టండి, తిట్టండి, కానీ నీ సన్నిధికి మమ్మల్ని దూరం చెయ్యొద్దయ్యా ప్రభా. తెలియపరచండి అయ్యా. ఆయన పరలోక నీతి జ్ఞానాన్ని మేము ఎదుగుటానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీతి రాజ్యాన్నైనా నా తండ్రి మేము పొందుకోవడానికి ముందుకు ప్రయాసపడుతున్న ప్రయాసాలనైనా అపవాది శోధనలు ఎక్కడ మమ్మల్ని ముట్టకుండా కాపాడండి అయ్యా. మా హృదయాలన్నీ నా తండ్రి నీ వెలుగుతో నింపబడండి అయ్యా. ఎవరి హృదయాల్లోనైనా చీకటి దాగినైనా నా తండ్రి ఏ వాక్యాన్నినైనా ఫలితం రానికుండా నా తండ్రి ప్రభా, ఎవరి హృదయాన్ని దొంగిలిస్తుందా ప్రభా, వారి హృదయంలో దాగిన ప్రతి ఒక్క చీకటి చేతిలో కాల్చివేయబడిగా చేస్తున్నాములామనయ్యా. నా తండ్రి తలంపులు స్థిరమైన నీ తలంపులు దయచేయండి. మా హృదయమైన మనోనేత్రం తెరబడండి. నా నోటి నిండా నీ బోరగా వాడబడండి అయ్యా. ఈ రాత్రి సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా నా తండ్రి. మాకైతే ఏమీ తెలియదయ్యా. నా తలంపులు స్థిరమైన నీ తలంపులు దయచేయండి అయ్యా. నా నోటి నిండా నీ బోరుగా వాడబడండి అయ్యా. నా హృదయాలచలు స్థిరమైన నీ హృదయాలచలుగా దీవించి ఆశీర్వదించండి అయినా. వాక్యమే మీరే వాక్యమైన తండ్రి, మీకు స్తోత్రంనైనా. ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నైనా మమ్మల్ని సజీవులకు ఉంచి అయినా మాకు కావాల్సిన అవసరతలన్నింటిలో ప్రభా తోడుండి సహాయం దయచేసిన విధానం బట్టి స్తోత్రంనైనా. ఏమి ఇచ్చినా మీకు రుణం తీర్చుకోలేమయ్యా. నా తండ్రి నిత్యుడు ఒక తండ్రి, నిరంతరం ఉన్నవాడా మీకు స్తోత్రంనైనా. నా తండ్రి ప్రభా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవా నీకు స్తోత్రమైనా. ఉన్నానన్నవాడా నీకు స్తోత్రమైనా. నా తండ్రి ప్రభా, ప్రతి క్షణం మేము పిలవపోయినా నేనున్నాను మీకు ఆదరణకర్తగా అని చెప్పన్నైనా. మాకు నాయన బాధల్లో శోధనలోనైనా నా తండ్రి విరిగి నలిగిన హృదయాలకు నా తండ్రి ప్రతి క్షణం ఓదార్పునిస్తున్నాయినా, తల్లిలా తండ్రిలానైనా ఆదరిస్తూ నా తండ్రి జోలపడుతూ నా తండ్రి ప్రతి క్షణం మమ్మల్ని నైనా సజీవ లెక్కల ఉంచి కాపాడుతున్నందుకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభాని పాదముల కిందనైనా నలసంత ధూళివలె కూడా మేము ఉండటానికి పనికిరాని పాపులమయ్యా. అయినప్పటికీ నా తండ్రి ప్రభా మమ్మల్ని తలగానే నియమిస్తానన్నావు కానీ తోగ్గా నియమించినన్నావయ్యా. అట్టి కృపను మాకు ఇస్తున్నందుకే నీకు స్తోత్రం నాయన. ఏ వాగ్దానం ఇస్తున్నావో ఆ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్క కుటుంబాల్లో ఫలింపు తెచ్చుకొని నాయన సాక్ష్యాలుగా నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. ఏ బిడ్డ ఏ సమస్యలో ఉన్నప్పటికీ నాయన ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల కలిగించి నీ నామాన్ని హెచ్చింపు చేసుకుంటున్నందుకే స్తోత్రం నాయన. సమస్యలు ఏవైనానైనా మనుషులకు మాకు అసాధ్యం కానీ తండ్రి ప్రభా, మాలో ఉన్నవాడు భూ సంబంధి కాదు కదా ప్రభా, మాలో ఉన్నవాడు పరలోక సంబంధి కాబట్టి జీవం కలిగిన గొప్ప యేసయ్య మాలో ఉన్నాడు కాబట్టి మేము మనుషుల వైపు చూడటం లేదయ్యా. నీ వెలుగుతో మమ్మల్ని దీవించండి. ఆత్మదేవానికి వందనములయ్యా. మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. మాకు కేడేము నువ్వే అయ్యున్నావయ్యా. మాకు ఆదరణకర్త నీవేనయ్యా. మాకు నివాస స్థలం నీవేనయ్యా. యెహోవాని బండ మీద మేము గృహాన్ని కట్టుకుంటున్నామయ్యా. నా తండ్రి ఏమైనా పొరపాట్లు చేస్తూ ఉంటే మమ్మల్ని క్షమించండి అయ్యా. జ్ఞానవంతురాలు నా తండ్రి జ్ఞానవంతురాలు గృహాన్ని కట్టుకుంటుందన్నావయ్యా. నా తండ్రి మూర్ఖురాలు తను కట్టుకున్న గృహాన్ని నైనా ఓడబెరుగుతుంది అంటున్నావయ్యా. నా తండ్రి మూర్ఖురాలుగా నైనా ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు తెలియకనైనా నా తండ్రి ప్రభ శోధనలకి నా తండ్రి ప్రభ ముందుకు రాలేని పరిస్థితులు ఎంతమంది నైనా వాళ్ళ గృహాలను ఓడబెరుక్కుంటున్నారో ప్రభ. నా తండ్రి అటు వారందరికి మంచి జ్ఞానాన్ని నైనా శక్తిని దయచేసి నైనా వాళ్ళు కూడా నైనా జ్ఞానవంతులుగా నైనా మంచి గృహం యెహోవాని బండ మీద గృహం కట్టుకునే బాధ్యతనటి ధన్యతను వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. నీ కృప లేనిది మేము దేనికి పనికిరామునైనా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. బయటికి వెళ్ళిన ఉదయకాల సమయించినైనా ప్రభా, బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డని క్షేమకరంగా గృహానికి నడిపించిన విధానం బట్టి స్తోత్రం నాయన. రాని వారు కూడా ఇంకా ఎంతమంది ఉన్నారో ప్రభా, ఎక్కడెక్కడ ఏ బిడ్డలు ఏ ఇరుకులు ఇబ్బందులు ఏ అవసరతలతో నేను బయటికి వెళ్ళి ఉన్నారో వాళ్ళు విజయం పొందుకొని విజయ వీరులుగా సంతోషంగా గృహాలకు చేరటానికి కావాల్సిన నీ కృపాక్షేమం నైనా బిడ్డల చుట్టూ కావదలుంచమని నేను ప్రార్థించి వేడుకుంటున్నానయ్యా. నా తండ్రి ప్రభా, యేసయ్యా మీరు తప్ప ఎవరు లేరయ్యా. ప్రతి ఒక్క బిడ్డకునైనా జీవం కలిగిన యేసయ్య మీరు మాత్రమే ఉన్నారయ్యా. నైనా దేవదూతలు నా తండ్రి ప్రతి క్షణం మమ్మల్ని కావలుగా పెడుతున్నాయినా
మా పాదముల కింద రాయి కూడా తగలకుండా నేను ఎత్తి పట్టుకుంటున్నందుకే స్తోత్రం నాయన ప్రభా. నీకు ఎంత ప్రేమయ్యా మా పైన, ఎంత జాలయ్యా, ఎంత అభిమానమయ్యా నా తండ్రి. ఏమి ఇచ్చినా నీకు రుణం తీర్చుకోలేమయ్యా. విరిగి నలిగిన ఈ హృదయాన్ని నా తండ్రి ప్రభా నీ పాదాలు చెంత బలిపీఠంగా అర్పించుకుంటున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. మాకు మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. నా తండ్రి మాకైతే ఏమీ తెలియదు నైనా. ప్రార్థన చేయడం మా వంతు, కార్యాలు జరిగించడం మీ వంతయ్యా. మేము తెలియకైనా పొరపాట్లు చేస్తుంటే మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నైనా. దేనికోసమైతేనైనా ఆ బిడ్డలతో మాట్లాడడానికి ప్రయాసపడినైనా నీ ఆత్మ ద్వారా ప్రేరేపించబడినైనా ఆ బిడ్డలందరికీ నీ ఆశీర్వాదాలు పొందుకోవాలని చెప్పనైనా ముందుకు నడిపిస్తున్నావా రాజా. వాటన్నిటిలో నీ కృప తోడుగా ఉంచి ప్రతి ఒక్క బిడ్డ పైన నీ నీతి హస్తం, దక్షిణ హస్తం, నీ గాయబడ హస్తంతోనైనా ప్రతి ఒక్క బిడ్డ పైన నాయన చాపినైనా దీవించండి అయ్యా. నీ చల్లటి నీడలో నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ జీవించాలయ్యా. నా తండ్రి 100 గొర్రెలు నా తండ్రి ఉండగానైనా ఒక్క గొర్రెపిల్ల తప్పిపోయిన ఒక్క గొర్రెపిల్ల కోసం నైనా వెతకటానికి వచ్చిన తండ్రి నీవయ్యా. ఎంత ధన్యత అయ్యా. ఆ గొర్రెపిల్ల తప్పిపోయిన గొర్రెపిల్లని నేను అనుకుంటున్నానయ్యా. నా తండ్రి నన్ను వెతకడానికి నువ్వు వచ్చావనుకుంటున్నావయ్యా. నా తండ్రి నువ్వు వచ్చావని నేను నమ్ముచున్నాను తండ్రి. స్తోత్రం నైనా. లోకరక్షకానికి స్తోత్రం నైనా. నా తండ్రి లోకాన్ని ఏలేటి వాడానికి స్తోత్రం నైనా. విశ్వానికి కర్త స్తోత్రం నైనా. వాక్యం ద్వారా మాట్లాడండి, దీవించండి. ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నప్పటికీనైనా నా తండ్రి యేసయ్య నామంలో యేసయ్య మాకు సహాయం చేయవానని అడిగే ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి దీవించి ఆశీర్వదించండి. ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ వాళ్ళ సమస్యకి సమాధానం శీఘ్రమే వచ్చే భాగ్యతని, అట్టి ధన్యతని ప్రతి ఒక్క బిడ్డకు దైత్యమని యేసయ్య ఘనమైన నామంలోనైనా ప్రార్థించి అడిగి పొందుకునినా మా ప్రేపర్లకు మా తండ్రి. ఆమెనయ్యా. యేసయ్యా స్తోత్రం. మా నాలుగు ఎల్లవేళ నిన్నే స్తుతించాలి, నిన్నే గనపరచాలయ్యా. మా మోకలు నీకేనైనా మోకరించాలి. అటుకప్పుడు దయచేయండి అయ్యా. స్తోత్రంనైనా ఈ రాత్రి సమయంలోనైనా నీ సన్నిధి మా మధ్య ఉందని నమ్ముచున్నామయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయినా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, ఆశీర్వదించండి అయ్యా. స్తోత్రం తండ్రి. ప్రియబిడ్డలారా, మరి రాత్రుల సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ విషయాల్లో అయితే మనము కంగారు పడుతున్నామో, ఏ విషయాలు అయితే అసమాధానంగా జీవిస్తున్నామో వాటన్నిటిలో దేవుడు ఈ రాత్రుల సమయంలో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును. ఆమె ఏం చెప్తున్నాడు యేసయ్య? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని చెప్తున్నాడు. మరి దేవుని సువార్త మనము ఎక్కడైతే జరగటం లేదని చెప్పనని, దేవుని రక్షణ ఎక్కడైతే పొందుకోవటం లేదని ఎంతమంది బిడ్డలు ప్రయాసపడుతున్నారో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును అని చెప్తున్నాడు. మనం ఏ పనులైతే వెళ్తున్నామో ఆ పనులన్నిటిలో దేవుని మనకి దేవదూతల ముందరకు పెట్టి మన మార్గాల్ని సిద్ధపరుస్తున్నాడంట ఆయన. మనం ఎటు నడవాలి, ఎటువైపు వెళ్ళాలి అని చెప్పనని మనకు తెలియని పరిస్థితిలో మనం ఏ జీవితంలో అయితే మనం జీవిస్తున్నామో ఆ జీవితం నుంచి మనం అయోమయంగా, ప్రభా మేము ఎటు వెళ్ళాలో మాకు అర్థం కాలేదయ్యా, మా ప్రయాణంలో మేము ఎటు నడవాలో అర్థం కావటం లేదు తండ్రి, మాకు జాబుల విషయంలో ఏమి చేయాలో తోచిన పరిస్థితిలో ఉన్నామయ్యా. మరి వివాహ విషయంలో ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, ఎంత కట్టం ఇస్తామన్నప్పటికి కూడా మంచి సంబంధాలు మాకు సెట్ కావటం లేదయ్యా. మా గృహాల్లో ఎంతో చింత అయ్యా, ఎంతో భారంగా ఉన్నామయ్యా మా కుటుంబాల్లో అని చెప్పనని ఎన్నో రకాలుగా చదువులు అర్థం కావటం లేదు ప్రభా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎగ్జామ్ రాయటానికి వెళ్ళాలి, లేకపోతే మేమేం రాయాలో అర్థం కావట్లేదు, ఏ విషయంలో అయితే ఏ పేపర్ అయితే మాకు అర్థం కావటం లేదు అని మీరు బాధపడుతున్నారో వాటన్నిటికీ దేవుడు దేవదూతల్ని మీకు ముందరగా నడుపుచున్నాను బిడ్డ, దేవదూతల్ని మీకు ముందరగా నడుపుతున్నాను. ప్రతి ఒక్క విషయంలో మీరు ఎటు నడవాలి, ఎటు వెళ్ళాలి అని చెప్పనని దేవదూతలు మీకు మార్గాన్ని చూపిస్తారు, మీకు మంచి చక్కటి ఆలోచన ఇస్తారు అని చెప్తున్నాడు. కానీ దేవుణ్ణి అడగాలి, ప్రభువా మేము
మాకు ఈ విషయంలో మాకు ఈ ఒక్క విషయంలో మాకు సహాయం చేస్తే తండ్రి, మేము వెళ్ళే ప్రతి ఒక్క చోట ముందుగా నీ నామాన్ని మహిమపరుస్తామయ్యా, నీ నామాన్ని గణపరుస్తాం ప్రభా. మీరు అంత మంచి దేవుడు ఎక్కడ దొరకడయ్యా మాకు. నా తండ్రి, మాకు తెలియక ఏమైనా పొరపాట్లు చేస్తున్నామేమో నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి తండ్రి అని చెప్పానని అడగాలి. నా స్వామి, నా యేసయ్య స్వామి, మీకంటే పరిశుద్ధుడు ఎక్కడ లేడు అని చెప్పానని దేవుణ్ణి ప్రతి క్షణం మనము అడుగుతూ ఉండాలి. ప్రతి క్షణం మనము ఆయన ప్రేమిస్తూ, ఆయన నామను మహిమపరుస్తూ, ఆయన నామను ఘనపరుస్తూ మనం వేసే ప్రతి ఒక్క అడుగులో దేవుడు మనకి తోడై ఉంటాడనమాట. ఎలాగా అనేది ఎట్లాగంటే దేవుణ్ణి అడగాలి. రాజా, మేము ఈ పని చేసుకోవాలనుకుంటున్నామయ్యా, కానీ నీ పనిలో వాడబడుతూ ముందు నీ పనిగానే మేము అడుగు వెయ్యాలి ప్రభా. మేము వెళ్ళే ప్రతి ఒక్క చోట నీ సువార్త ప్రకటించుకుంటూ మేము చేతి పనులు చేసుకోవాలి ప్రభా. వ్యర్థంగా మా జీవితాలని అపవాదికి అప్పచెప్పకుండా మా చేతి పనుల కంటే ముందుగా నీ పనులు చేస్తూ మేము తర్వాత మా పనులు చేసుకుంటామయ్యా. మాకు సహాయం దయచేవా. ఈ వ్యాపారంలో మాకు సహాయం దయచేవా. ఈ బిజినెస్లో మాకు సహాయం దయచేవా. ఈ ఫ్యాక్టరీ విషయాల్లో మాకు సహాయం దయచేవా. ఈ కోర్టు విషయంలో మాకు సహాయం దయచేవా. ఆరోగ్య విషయంలో మాకు సహాయం దయచేవా. మేము కోచింగ్లోకి వెళ్తున్నాం, మాకు సహాయం దయచేవా. ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, మాకు సహాయం దయచేవా. ముందుగా నీ సువార్త ప్రకటిస్తామయ్యా. మేము వెళ్ళే ప్రతి ఒక్క చోట ముందుగా నీ పని చేస్తామయ్యా. మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నామయ్యా. మాకైతే జ్ఞానం సరిపోదు ప్రభా. మేము ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, ఎక్కడున్నప్పటికీ కన్న వాళ్ళతో ఎలా ఉండాలి, బిడ్డలతోటి ఎలా ఉండాలి, బయట వాళ్ళతో ఎలా ఉండాలి, ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, మీటింగ్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ప్రతి ఒక్క చోట మనకి ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ప్రభా, మేము ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి జ్ఞానం మాకు కావాలో అలాంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి యేసయ్యా అని చెప్పనని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మనం అడిగే ప్రతి ఒక్క దాంట్లో మనకి సమాధానం ఇస్తాడు. ఆయన అడగాలి, ప్రేమతో అడగాలి. నువ్వు నాకు చేయవా, చెందవా, నేను ఎంతకాలం నేను బతిమాడతానని చెప్పనని మనము కసురుకున్నట్టు మాట్లాడకూడదు. ఎందుకంటే మనము దేనికి పనికి రాని వారిని. ఎందుకంటే మనం పాపులం కాబట్టి, దేవుని పరిశుద్ధత, ఆయన విలువ మనకి తెలియదు కాబట్టి, ఆయన ఎంతో పరిశుద్ధాత్ముడు అనమాట. ఎవరికైనా చెడ్డ పేరు ఉందేమో కానీ యేసయ్యకి ఏ చెడ్డ పేరు లేదు. ఆయన ఎన్నటికి పరిశుద్ధుడే కాబట్టి మన జీవితాలు కూడా ఆయన ప్రతి క్షణం మన జీవితాన్ని కూడా నూతన జీవితంగా దినదినంగా నూతన ఆత్మలుగా మనల్ని రక్షింప చేయాలి, నూతన వస్త్రములుగా మనల్ని దీవించాలి అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం ప్రయాసపడుతూనే ఉంటాడు. ఏ ఒక్క క్షణం కూడా మనల్ని విడవడనమాట. మనం ఒకళ్ళు ఆదమరిసి సైతాను మాటల్లో మనం పడిపోయి లోకమనే పాపంలోకి మనము కూరుకుపోయినప్పుడు మనల్ని అపవాది వాడబడిద్ది అనమాట. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఏమీ యేసయ్యలే మనకి ఏం సహాయం చేస్తాడు, ఇన్ని రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం కదా, మన ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు కదా, ఇంకెందుకు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మనము అని చెప్పనని అపవాది మనం ఎంత విశ్వాసంగా ఉన్నప్పటికీ మనలో అపవాది వాడబడినప్పుడు దేవుడు ఏ సమయాన మనకి ఆయన చిత్తం నెరవేర్చాలని ఆయన ప్రణాళిక ఆ సమయాన దాన్ని నెరవేరుస్తాడే కానీ మనం ప్రయాసపడిన అప్పటికప్పుడు ఇవ్వడు. ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క పనికి దేవుడిచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే అద్భుతాలు, ఆశ్చర్యాలు మనం ఊహించిన కంటే మనం ఎంతైతే ఊహిస్తామో మన జీవితంలో మనం ఊహించని కార్యాలు మన పట్ల జరిగించడం కోసం దేవుడు నిదానంగా చేస్తూ ఉంటాడనమాట. ప్రియబిడ్డలారా, ఆలకించండి, ప్రతి ఒక్కళ్ళు ఆలకించండి. దేవుడు కార్యాలు నిదానంగా చేస్తున్నాడంటే మనం ఊహించినంత సంతోషాన్ని మన కుటుంబంలో మనకు కానీ మన పిల్లలకు కానీ ప్రతి క్షణము మన వెనకొచ్చే తరాలన్నిటికి కూడా మన భూమి మీద ఎన్ని తరాల వరకు దేవుడు విస్తరింపజేస్తాడో ఆ తరాలన్నిటిని దీవించాలి, ఆశీర్వదించాలి అనే ఒక లక్ష్యం ద్వారా దేవుడు మనకి నిదానంగా చేస్తాడనమాట. అయితే మనలో ఓర్పుని, సహనాన్ని ఎంతవరకు మనం చేయగలుగుతామా, వీళ్ళు విశ్వాసంగా నన్ను నమ్మి నా ముందరకి రాగలుగుతారా అని చెప్పనని దేవుడు
ఎన్నో సమస్యలు మనకి అనుమతిస్తాడనమాట. అపవాదికి మన పైన అనుమతిస్తాడు. కానీ దేవుణ్ణి అడగాలి, రాజా ఈ ఈ మా చుట్టూ వస్తున్న ప్రతి ఒక్క సమస్య నువ్వు అనుమతి ఇచ్చినవైతేనైనా మాకు సహాయం దయచేయండి. ఎందుకంటే మా భారం మోసేవాడు నీవు ఉండగా మాకు చింత లేదయ్యా. మేము మోయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభా. కానీ మాకు జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. మీరు మోపుతున్న చింత అయితే మేము మోయటానికి భారంగా మా భారం అంతా నీ మీద మోపుచున్నాం కాబట్టి ప్రతి క్షణం మీ చింత యావత్తు నా మీద మోపండి, మీ చింత యావత్తు నా మీద మోపండి అని చెప్పనని అడుగుతున్నారు కదా. మరి మా చింత యావత్తు నీ మీద మోపుతున్నామయ్యా. భూమి మీద ఉన్నంతకాలం సిలువు భారాన్ని మోయువాడు ధన్యుడు. శ్రమల కొలిమిలో ఉన్నవాడు మహాధన్యుడంట. మరి అట్టి ధన్యత మనకి దేవుడు మనకు అనుగ్రహించాలని మన పిల్లల తరతరానికి భూమి మీద ఉన్నంతకాలం ఎంతమంది సంతానాన్ని మనకి దేవుడు ఇస్తాడో ఆకాశ నక్షత్రముల వల్లే మన సంతానాన్ని ప్రతి క్షణం విస్తరింపజేస్తాను అని చెప్పనని దేవుడు దీవిస్తూనే ఉన్నాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. కానీ మనని పరీక్ష చేస్తాడనమాట. పరీక్ష చేయని ఎంతవరకు చేస్తాడో, ప్రభా నీ చిత్తం ఎప్పుడో అప్పుడు నెరవేర్చండి అయ్యా. మా పట్ల నీ చిత్తం ఏంటో నెరవేర్చండి. మేమైతే ఈ పని చేసుకోవాలనుకుంటున్నామయ్యా. మరి ఆ పని చేయడం నీ చిత్తమైతే మాకు సహాయం దయచేయండి. మార్గాన్ని తెరవబడండి, నూతన మార్గాన్ని తెరవబడండి అయ్యా. మాలో ఏ దోషములు ఉన్నాయో ప్రభా మాకు తెలియదు. కానీ మా మీదకి ఏ దోషములు ఉన్నప్పటికీ కనులెత్తి ఆకాశం వైపు నీ వైపు చూస్తున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇంకా ఏ పాపం మేము చేయమయ్యా. ఏ దోషానికి మేము ఎదురు రామయ్యా. నిన్ను బాధ పెట్టే ఏ ఒక్క పని కూడా మేము చెయ్యం ప్రభా అని చెప్పనని మనం ప్రతి క్షణం దేవుడి దగ్గర దేవుడి పాదాల చెంత మనం అడిగే కొంది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి బహుగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడంట. ఎంతకంటే ఊహించలేనంత దేవుడు మనకు ఆశీర్వాదాలు మేలు ఇస్తాడనమాట. మనం ఏ జాబ్లో అయితే దేవుడు మనల్ని నిలబెడతాడో ఆ జాబ్లో ఎన్నటికీ మన బిడ్డల తరతరానికి ఆకాశం ఉన్నంతకాలం ఇచ్చిన ఆ సింహాసనాన్ని పక్కకు తొలగించడంట. మరి అంత ధన్యత మనం పొందుకోవాలంటే దేవుడు మనల్ని కొలిమిలో సువర్ణమని కాల్చినట్టు ఒక బంగారంని కొలిమిలో కాలిస్తే కానీ మంచి వస్తువు అనేది తయారు కాదు. కాబట్టి మనలో ఉన్న ప్రతి ఒక్క అవిశ్వాస, ప్రతి ఒక్క అల్ప విశ్వాసం మనలో ఎంతైతే దాగి ఉందో, మనలో ఉన్న ప్రతి ఒక్క చెడుని, ప్రతి ఒక్క పాపదోషమని మొత్తాన్ని పూర్తి చేసి అప్పుడు బహుగా ఆశీర్వదిస్తాడనమాట. అంతవరకు మనము నెమ్మది కలిగి ఓర్పు కలిగి మనం ఉండగలిగితే దేవుడు మనం ఒకళ్ళ కొంతకాలం కష్టపడ్డప్పటికీ మన బిడ్డలు ఎప్పటికీ సంతోషంగా మహా సంతోషంగా ఉన్నతమైన స్థానంలో ఎంతమంది బిడ్డలు అయితే ఉంటారో వాళ్ళందరికంటే ఎక్కువగా మన బిడ్డల్ని తలగానే నిలబెడతాడు, కానీ తోగ్గా నిలబెట్టడంట. ఎంత ధన్యత మరి ప్రియ బిడ్డలారా. అంత ధన్యత మనకు రావాలంటే దేవుడు ప్రతి క్షణం పరీక్ష పెడుతూనే ఉంటాడు. కానీ అపవాది కూడా ఒక్కోసారి మనకి దేవుడి దగ్గరికి మనల్ని వెళ్ళనీయకోకుండా అపవాది కూడా అడ్డుపడిద్ది. నువ్వు అటు ఎందుకు వెళ్తున్నావు, ఇటురా పోదాంరా, ఇటు వెళ్దాంరా, ఇటు అందంగా ఉంది, ఇటు వాతావరణం, మనం సంతోషంగా జీవించవచ్చు, మనం హాయిగా జీవించవచ్చు. మనం భూమి మీద ఎంతకాలం ఉన్నప్పటికీ మనం సంతోషంగా జీవించాలి. శరీరపు ఆలోచనలు, లోకపు ఆలోచనలు, లోకపు భాషలు అపవాది తీసుకెళ్ళిపోద్ది అనమాట. మనం ఎంత నీతిగా ఉన్నప్పటికీ మన తలంపులకి అపవాది ఏదో విధంగా ఎవరు ఏ బలహీనతలో ఉంటారో ఆ బలహీనతల్లోకి నిందలు తీసుకొచ్చి దేవుడికి వ్యతిరేకంగా, భయంకరమైన వ్యతిరేకంగా మనల్ని తయారు చేసిద్ది అనమాట. ఆ తయారు కాకుండా ఉండేదానికే ప్రతి క్షణం మనకి శ్రమల కొలిలో నుంచి దేవుడు నడిపిస్తాడనమాట. శ్రమ ఎందుకంటే దేవునికి పూర్తిగా మనం దగ్గర అవ్వాలి అని చెప్పనని. ఏ శ్రమ అయితే వీళ్ళు నా చెంతకి పూర్తిగా నిలబడతారు, నిజాయితీగా నిలబడతారు, యథార్థమైన జీవితంలో నిలబడతారు కదా అని చెప్పనని దేవుడు ఆయన ఏ విధంగా నడిపించాలనుకుంటాడో ఆ విధంగా నడిపిస్తాడు. ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్కళ్ళని ఆలకించండి. దేవుడు మనకు చేసే నిదానమైన కార్యాలు ఎంతో బహు ఆనందంగా ఉంటాయి.
మనం ఊహించని సంతోషం, మనము ఎన్నడూ చూడని ఆనందాలే కానీ ఇంకా కన్నీటి బాష్పాలకి స్థానం ఉన్నదనమాట. సంతోష బాష్పాలకు మాత్రమే మనకి స్థానం ఇస్తాడు దేవుడు. ఎందుకంటే బిడ్డ, నీ చింత యావత్తు నా మీద మోపు, నువ్వు భారం మొయ్యాల్సిన అవసరంలా, శ్రమలు పెట్టడం నా వంతు, కానీ నీ చింతలు యావత్తు నా మీద మోపటం అది నీ వంతు. నా మీద మోపు, నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతున్నాడు. అలాగ మాట్లాడిన ప్రతి క్షణం మనం ఎప్పుడైతే ఆయన నమ్మినప్పుడు, యేసయ్యా నాకు ఈ చింత నేను మొయ్యలేకపోతున్నానయ్యా, ఈ భారం నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా, నా భారం అంతా నా కుటుంబం చింత యావత్తు, నేను ప్రార్థనలు ఎన్ని కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను, అన్ని కుటుంబాల చింత యావత్తు నీ మీద మోపుచున్నానయ్యా. నేను చేసే ప్రతి ఒక్క ప్రార్థన ప్రభా నిన్ను సంతోషపెట్టడానికి ముందుకు వస్తున్నాను, నిన్ను మాత్రమే సంతోషపెట్టడానికి ముందుకు వస్తున్నాను ప్రభా. నాలో ఏమైనా పొరపాట్లుంటే సరిచేయి ప్రభా, నన్ను క్షమించయ్యా. ఈనాడు ఏమైనా పొరపాటు చేసి ఉంటే నాయన, ఆ పొరపాటును కూడా నేను ఇంకా చేయకోకుండా ఉండేదానికి నా మనసుని సరిచేయి ప్రభు అని చెప్పనని మనము ఎప్పటికప్పుడు ప్రతి క్షణం దేవునితోటి మొరపెట్టుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మనుషులము కాబట్టి మనం ఏ ఒక్క నిమిషం కూడా మన హృదయంలోకి ఆదమరిచినప్పటికీ సైతాన్ మన హృదయంలో చేరి అనేక రకాలుగా దేవుడికి వ్యతిరేకంగా తీసుకొస్తుంది అనమాట. మనం ఏ దేవుడిని నమ్మొస్తున్నామో ఆ దేవుడు అంటేనే మనకి అసహ్యం కలిగే విధంగా అపవాది వాడబడిద్ది. కాబట్టి దేవుడు ఇంకా కార్యాలు చేయలేదు, నువ్వెందుకు వెళ్తున్నావు అనేక రకాలుగా చెప్పి చూస్తుంది. ఆఖరికి ఏ భయంకరమైన స్థితిలోకి మనం వెళ్ళకూడదని మనం అనుకుంటామో అలాంటి భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్ళి దేవుడికి కోపం తెచ్చేటట్టుగా, ఆయన కోపానికి మనం దాహం అగ్నిలో మనం దేనికి పనికిరాని వరకు కాలిపోయి దహించి వేయబడే విధంగా అంత కోపాన్ని దేవుడికి మన పైన వచ్చేటట్టు అపవాది వాడబడిద్ది అనమాట. అందుకని ప్రియబిడ్డలారా, అలాంటి పరిస్థితి మనకు రాకూడదు అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మనకి కొలిమిలో కాలుస్తూనే ఉంటాడు. కొలిమి శ్రమలో మనం లేనిది మనకి జీవితం మంచిగా రాదనమాట. సువాసన రాదు. యెహోవా సువాసన మన పట్ల విరజిమ్మాలంటే కొలిమి శ్రమలో నుంచి మనం రావాలి. సిలువు భారాన్ని కొనాకర వరకు మనం మోయగలిగే భారం మనలో ఉన్నప్పుడు దేవుడు ఎన్నటెన్నటికి మన జీవితాలు నూతనమైన జీవితాలుగా మారుస్తాడనమాట. బిడ్డలారా, మరి రాత్రి సమయంలో దేవుడు మనతో ఇంత మంచిగా మాట్లాడాడు, నాతో మీతో. ప్రతి ఒక్క బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ చదువు రాలేదని బిడ్డలు ఎంతోమంది బాధపడుతున్నారు. మరి ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు ఎంతోమంది నేను సెలెక్ట్ అవుతానా అవునా, నన్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారా చేసుకోరా అని ఎన్నో టెన్షన్లతో వెళ్తున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా దేవుడు నెమ్మదిస్తాను బిడ్డ, మీ అందరికీ నెమ్మదిస్తాను. మీరు ఏ విషయంలో అయితే కంగారు పడుతున్నారో వాటన్నిటిలో నేను నెమ్మదిస్తాను, మీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాను. మీరు మోకాళ్ళు వేసి ఒక్క 2 నిమిషాలు నా సన్నిధిలో మీరు మోకాళ్ళు వేసి కూర్చోండి, మీలో నా వెలుగుని నింపుతాను. మీ హృదయాన్ని నా హస్తములు తాగుతాయి. మీ నా గాయపడ హస్తములతోటి మీ శిరస్సు మీద నిన్ను చాపి మిమ్మల్ని దీవిస్తున్నాను. నేను ఆకాశంలో ఉన్నప్పటికీ, నా ఆకాశంలో నుంచి మీరు నాకు ఎంత దూరంగా ఉన్నప్పటికీ నా హస్తములు మిమ్మల్ని తాగుతాయి. నన్ను ఆశ్రయించిన వారికి నేను ఏది కొదువు చేయను అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం చెప్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే, ఏం దేవుడులే ఏం చేస్తాడులే, మనకి ఇన్ని శ్రమలు వస్తుంటే దేవుడు ఏమి చేయలేదు అని చెప్పి అనుకుంటాం. చేసిన రోజు సంతోషపడతాం, కష్టం వచ్చిన రోజు దేవుణ్ణి ద్వేషిస్తాం అన్నమాట. దేవుని ద్వేషించడం చాలా భయంకరమైన జీవితంలోకి వెళ్ళిపోతారు. కానీ బిడ్డలారా, ప్రియబిడ్డలారా, మీకోసం నేను చెప్తున్నాను, కార్యాలు జరగలేదని దేవుడి పట్ల సనగుకుడి. ప్రభువా మాకు సహాయం దయచేవా, నలిగిపోతున్నాం ప్రభా, ఈ చింతల్లో మేము ముందుకు రాలేకపోతున్నాం అయ్యా, గాఢ అంధకార చీకట్లో మేము పడిపోయాం ప్రభా, మాకు ఇంట్లో జరగటం లేదు ప్రభా, మా పిల్లల పట్ల మా కుటుంబాల అసమాధానాల పట్ల మేము తట్టుకోలేకపోతున్నాం ప్రభా, ఈ చింతలనైనా మాకు తొలగించండి అయ్యా, మా చింత మొత్తం నీ మీద మోపుచున్నాను ప్రభా, సహాయం దయచేవా. యేసయ్యా, మా మంచి యేసయ్యా, నా తండ్రి యేసయ్యా, మా స్వామి యేసయ్యా, మాకు సహాయం దయచేవా అని చెప్పనని మనం ప్రేమగా ఎప్పుడైతే నా స్వామి యేసయ్యా నాకు నువ్వు సహాయం చేస్తావయ్యా, నాకు చేస్తావు ప్రభా, సమయం
తగిన సమయాన నీవు మా పట్ల ఏది ఎప్పుడు చేయాలనుకుంటున్నావో ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తావు ప్రభా. నువ్వు ఇప్పుడు చేయలేదని నిన్ను బాధపడటం లేదయ్యా. బాధ ఉన్నప్పటికీ నా తండ్రి ఏదో ఒక రోజు నాకు చేస్తాడు అనే నమ్మకం, విశ్వాసం నాకు ఉందయ్యా. నా వాళ్ళందరికీ కూడా నేను అలాగే చెప్పుకుంటాను, నా దేవుడు నాకు చేస్తాడు అని చెప్పాను. నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను ఉన్నప్పటికీ, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నాకు తెలియపోయినప్పటికీ, ముందు సమయంలో ఎలా ఉండబోతున్నానో దేవుడు నాతో మాట్లాడాడు. నన్ను ఉన్నతమైన స్థానంలో నా దేవుడు నన్ను నిలబెడుతున్నాడు అని మనం ఏ క్షణానైతే మనము మన పెదవులు ప్రతి క్షణం మంచి ఆశీర్వాదాలు, మంచి మాటలు అయితే మనం పలుకుతామో, మనం పలికే ప్రతి ఒక్క మాట మన పట్ల అభిషేకించబడతాయి అన్నమాట. మన మాటలే మనకి ఆయుష్నిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాలు మేలుగా పొందుతాం అన్నమాట. మన కొలిమిన శ్రమలో నుంచి మనల్ని దేవుడు బయటికి తీసుకొచ్చి మనకు ఆశీర్వాద మేలులు నింపడం కోసం మనల్ని ప్రతి క్షణం పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు. పరిశుద్ధపరిచే ప్రతి ఒక్క దాంట్లో మనము మంచి జ్ఞానం కలిగి జీవించాలి. ప్రైవేట్లారా ఎలా నడుచుకోవాలంటే, దేవుళ్ళో ప్రతి క్షణం మనకి ఎంత బలహీనతగా ఉన్నప్పటికీ పొనుకోనైనా సరే దేవుణ్ణి మన హృదయంలో ఆహ్వానించుకొని ప్రతి క్షణము దేవుడు హృదయం అనే మనోన్నతను తెరవబడటానికి, బిడ్డ నీ హృదయం దగ్గర, నీ హృదయం అనే తలుపుని నేను తడుతున్నాను, నువ్వు తలుపు తీస్తే నీ హృదయంలోకి నేను చేరుతాను, నీ కష్టాలన్నీ తొలగిస్తాను, నీ శ్రమల కొలిమిలో నుంచి నేను విడిపిస్తాను. బిడ్డ నువ్వు ఏ శ్రమలో ఉన్నావో నాకు తెలుసు. నన్ను పిలిస్తేనే కదా నేను నీ హృదయం దగ్గరే తలుపు తడుతున్నాను. నీ తలుపు తెరిస్తేనే కదా నేను నీ హృదయంలో చేరేది, నీ గృహంలో నేను చేరేది అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రైవేట్లారా తెలియక ఏమైనా పొరపాట్లు చేస్తున్నారేమో, యేసయ్యా నా స్వామి మంచి దేవా నీకు స్తోత్రం నైనా, మమ్మల్ని క్షమించండి రాజా అని చెప్పనని మనం అడుగుతూ ఉండాలి. ఉదయకాల సమయం నుంచి సాయంత్రం వరకు మనం తినే తాగే ప్రతి ఒక్క దాంట్లో తండ్రి నీకు స్తోత్రం నైనా, ప్రయాణంలో ప్రశాంతంగానైనా నా తల్లి ఏ ఇబ్బందులు కలగకుండా నీ కృప మాకు తోడుగా ఉంచి గృహానికి నడిపించినందుకే నీకు స్తోత్రం దేవా. చదువుకి వెళ్ళినప్పుడు తండ్రి మాకు ఇదైతే అర్థం కాలేదు నాయనా, నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి అని చెప్పని అడగాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత తండ్రి ఎగ్జామ్ అంతట్లో నీ కృప తోడుగా ఉంచినందుకే నీకు స్తోత్రం తండ్రి చేసిన మేలు బట్టి స్తోత్రం నాయనా. నేను ఎలా రాశానో నాకు తెలియదు, కానీ నేనైతే బాగా రాయలేదు, కానీ ప్రభా మాకైతే అసాధ్యమే. కానీ నాయనా మేము ఎలా రాసినప్పటికీ మాకు మంచి మార్కులు వేపించే తండ్రి నీవయ్యా. నా తండ్రి మాకు సహాయం దయచేవా, యేసయ్య స్వామి మాకు సహాయం దయచేవా అని చెప్పనని అడుగుతూ ఉండాలి. కుటుంబాల్లో విడిపోయిన కుటుంబాలు ఉన్నాయి అనుకో, స్వామి మా కుటుంబాలు కట్టబడవా, మమ్మల్ని దీవించవా అని చెప్పనని ఆయన్ని ప్రేమగా అడగాలి. ప్రేమగా మనం ఆహ్వానించుకునే కొంది ఇంకా ఇష్టంగా మనల్ని ఎలాగంటే ఆయన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. నా బిడ్డ చూడు నా దగ్గరికి వచ్చింది అని చెప్పనని ఎంతో ప్రేమిస్తాడంట. బిడ్డలారా అంత ప్రేమ యేసయ్యకి మన మీద ఉంది. ఎందుకంటే మనం అడగకముందే, మనం పిలవకముందే స్వామి మన కోసం వచ్చి ఆయన ప్రాణత్యాగాన్ని గొర్రెపిల్లని వదకు తేబడిన గొర్రెపిల్ల మాదిరిగా ఆయన సజీవంగా ఆయన ప్రాణాన్ని ఆయన మనకి అర్పించాడనమాట. మన మీద ఉన్న దోషములు తొలగించడానికి అర్పించాడే తప్ప మన మీద ఏ దోషాలు నిలబెట్టడానికి కాదు. భూమి మీద మన దోషాలు తొలగించే దేవుడు యేసయ్య స్వామి తప్ప మనకి ఇంకెవరూ చేయరన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా జవాబు రాదు, ఎన్ని పూజలు చేయించుకున్నా రాదు, కోట్లు పెట్టినా కూడా మనకు రాదు. ఎందుకంటే యేసయ్య మాత్రమే విశ్వానికి కర్త కాబట్టి, నిజమైన దేవుడు ఆయన కాబట్టి, ఆయన మనందరినీ తల్లి గర్భమున రూపింపక ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు కాబట్టి ప్రతి క్షణం బిడ్డ నువ్వు అపవాది శోధనలో పడద్దు, నువ్వు ఎటు చూడవద్దు, ఏ దోషంలో నువ్వు కొనుక్కొచ్చుకోవద్దు అని చెప్పనని తప్పు చేసినప్పుడు మందలిస్తూ, ప్రేమతో పిలిచినప్పుడు ఆయన ఒడిలోకి మనల్ని చేర్చుకుంటూ, ఓదారుస్తూ, ఆదరిస్తూ, అమ్మలాగా ఆదరిస్తూ, నాన్నలాగా ప్రేమిస్తూ ప్రతి క్షణం మనకి కావాల్సిన వాటన్నిటిలో సహాయం చేస్తున్నాడు. భూమి మీద మనుషులుగా భూమి మీదకి వచ్చినప్పుడు మనకి ఏమీ లేదు, కానీ
ఈ రోజున అన్నీ ఉన్నాయి, అన్నిట్లో తోడుగా నిలబడి ప్రతి ఒక్క దాంట్లో ఆకలి అంటే ఆకలి తీరుస్తున్నాడు, దాహం అంటే దాహం తీరుస్తున్నాడు, వస్త్రములు లేవంటే వస్త్రములు ఇస్తున్నాడు, గృహం లేదంటే గృహాన్ని ఇస్తున్నాడు, మాకు స్వస్థత లేదంటే స్వస్థతను ఇస్తున్నాడు, కుంటి వారికి కాళ్ళుని ఇస్తున్నాడు నడవటానికి, గుడ్డి వారికి చూపునిస్తున్నాడు, మరి చెవిటి వారికి స్వరాన్ని వినిపిస్తున్నాడు, మగవారిని స్వరం ఇచ్చి మాట్లాడిస్తున్నాడు. మరి ఎన్నో విధాలుగా చేస్తున్నాడు. మూర్ఛంతో పిడుసులతోటి అనేక రకాల భయంకరమైన శోధనలో బిడ్డలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క బిడ్డని ఆయన గాయపడ హస్తంతో తాకి నన్నెత్తమైన చేరగల వరకు స్వస్థత ఇస్తున్నాడు, మరణంలో నుంచి లేపి నడిపిస్తున్నాడు దేవుడు. మరి అంత గొప్ప దేవుడిని కనుగొని మనము జీవిస్తున్నాం కాబట్టి మనుషుల వైపు మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు మనల్ని ఏమన్నా అనుకుంటారేమో అని మనుషుల వైపు చూస్తే మనకు నష్టం వచ్చినప్పుడు ఆ మనుషులు ఎవ్వరూ మనకి సహాయం చేయరు. కాబట్టి ప్రియబిడ్డలారా, బాగా జ్ఞాపకం చేసుకోండి, మన ఆపదల్లో మనకు తోడున్నవాడు యేసయ్య ఒక్కడే. మనకి సంతోషంగా ఉన్నప్పుడు అందరూ బంధువులే, అందరూ స్నేహితులే, తినటానికి వచ్చేవారే, కానీ మనల్ని ఇలువుగా మనము ఉన్నామని చెప్పనని వచ్చేవారే, కానీ మనకి ఏమీ లేని పరిస్థితిలో మనల్ని ప్రేమించేవారంటూ ఎవరు ఉండరు. భూమి మీద ఎవరికి ఏది శాశ్వతం కాదు, ధనము శాశ్వతం కాదు, ఇంకేమీ శాశ్వతం కాదు, కానీ ప్రేమ ఒక్కటి మాత్రమే శాశ్వతం. ప్రైవేట్లారా, ప్రేమ ఉంటే, యేసుని ప్రేమ ఉంటే మనం దేంట్లైనా విజయం పొందుకున్న వారమే. మృత్యాన్ని ఓడించి గెలిచిన యేసయ్య మనకు తోడుంటే మనము విజయ వీరులమే. ఆయన విజయాన్ని ప్రతి ఒక్క దాంట్లో విజయాన్ని పొందుకున్న దేవుడే, కానీ అపజయం ఎరిగిన దేవుడు కాదు. నిందలు లేని దేవుడే, కానీ నిందలు ఉన్న దేవుడు కాదు. ఆయనలాగా మనం కూడా జీవించాలి అని చెప్పనని, మనం కూడా అలాంటి నిందలు మనకు రాకూడదు అని చెప్పనని, ఇలాంటి కులమతాలు భేదాలు మీకు ఎందుకు ప్రైవేట్లారా? మీకు ఎందుకు ఇలాంటి కులమతాలు ఎందుకు? మీరు గొడవలు ఎందుకు పెట్టుకుంటున్నారు? అసమాధానాలు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఈ అపవాది శోధనలో మీరు ఎందుకు పద్దాకట్లా పడిపోతున్నారు అని చెప్పనని దేవుడు ఎన్నటికి మనల్ని పరిశుద్ధపరచడం కోసం ప్రతి దినం మాట్లాడుతూనే ఉన్నాడు. అలాంటి మాటలు మనల్ని మాట్లాడినప్పుడు దేవుని గుండెలకి హద్దుకొని మనం జీవించాలి, కానీ మన ఇష్టాపకరంగా మనం జీవించడం యేసయ్యకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళని ధనవంతులుగా నిలబెడతాడే, కానీ దరిద్రులుగా చేయడనమాట. దరిద్రులని పెంట కుప్పలం నుంచి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆయన పరలోకానికి సజీవ లెక్కలో మనల్ని ఉంచుతాడే తప్ప మనకి ఎక్కడ నిందలు చేయడు. ఆయన నమ్మిన వారికి ఏ నిందలు రావు, కష్టాలు రావు. కష్టాలు వచ్చినా అవి చూసేవారికి కష్టాలుగా ఉంటాయి, కానీ మోసేవారికి కష్టాలుగా ఉండవు. ఎందుకంటే ఆ చింత యావత్తు యేసయ్య మీద మోపుతాం కాబట్టి యేసయ్యే చూసుకుంటాడు. మనం ఏడ్చినప్పుడు ఆయన ఏడుస్తాడు. బిడ్డ, నువ్వు ఏడుస్తున్నావు, నాకు ఏడుపు వస్తుంది, నువ్వు ఏడవద్దు బిడ్డ, నీ చింత యావత్తు నా మీద మోపు, నేను చూసుకుంటాను, నీకెందుకు, నువ్వు ప్రశాంతంగా నిద్రపో, నా మీద భారం అయ్యి నువ్వు ప్రశాంతంగా నిద్రపో. నువ్వు ఏ సమస్యలో ఉన్నప్పటికీ యేసయ్య నామంలో అడిగే ప్రతి ఒక్క దానికి నీకు జవాబునిస్తాను బిడ్డ. యథార్థమైన హృదయంతో దీన మనసు కలిగి నువ్వు ఎప్పుడైతే నా వైపు చూస్తావో, నువ్వు ఏది అడిగినప్పటికీ నేను యేసు నామంలో నువ్వు ఏదైతే అడుగుతావో దానికి శీఘ్రమే జవాబిస్తాను. మంచిదైతే అది, మంచిది కాని పరిస్థితిలో నేను జవాబు ఇవ్వను అని చెప్తాడు దేవుడు. ఎందుకంటే మనకు మంచి ఏదో చెడేదో అన్నీ ఆయనకి తెలుసు కాబట్టి, మనకి ఇప్పుడు పరిస్థితే మనం చూసుకుంటాం కాబట్టి రాబోయే పరిస్థితిని మనకు తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు, మన జీవితం ఎలా గడుస్తుందో తెలియదు. కానీ దేవుడు తల్లి గర్భంలో పడకముందే మన జీవితం ఆయుష్కాలం అంతా మనం ఎలా జీవించబోతున్నామో, ఎలా జీవిస్తున్నామో, మన బిడ్డలు ఎట్లాగా, మన జీవితం ఏంటా, అసమాధానాలు ఏంటి, రాబోయే భయంకరమైన శోధనలు ఏమిటా, ప్రతి ఒక్కటి ఆయనకి తెలిసే ఉంటుంది. కాబట్టి ఆయన ప్రతి క్షణం ఆయన మన భూమి మీదకి నడిపిస్తాడే తప్ప తర్వాత మన ఎన్నికెడతానే ఆయన పరలోకంలో ఉండడు, మన పక్కనే ఉంటాడు. కాబట్టి మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రతి క్షణం మనతోనే ఉంటాడు. కాబట్టి అటు దేవుని కలిగి మనం జీవించినప్పుడు ఆయన పాదాల కాడ ప్రతి క్షణం మనము మొరపెడుతూనే ఉండాలి. మనం బలంగా ప్రార్థన చేసే ప్రతి ఒక్క ప్రార్థనలో దేవుడు మన దుఃఖం కన్నీటి ప్రార్థనతో ఎవరైతే చేస్తారో, ఇల్లు లేక అప్పులు పాలైపోయి బిడ్డల చదువును చదివించుకోలేక తినటానికి తిండి లేక చుట్టూ బాకీలు అయిపోయి ఏం చెయ్యాలా, మా ప్రాణాలు తీసుకునే పరిస్థితికి మేము వచ్చాము,
మా బిడ్డలు ఎట్లాగా, మా జీవితాలు ఏమిటా అని చెప్పనని భయపడుతున్న వారైనప్పటికీ దేవుడు నేనున్నాను బిడ్డ, నేనున్నాను నీకు అని చెప్పనని హృదయం దగ్గర తలుపు తడుతూ ఉంటాడు. మీరు ఎవరైతే ఆయన్ని హృదయాన్ని తలుపు తట్టినప్పుడు తలుపులు తీసిన వారికి ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటారు. బిడ్డ, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మరి మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనం అట్టి హృదయం కలిగి జీవించాలి. యేసయ్య మన హృదయాన్ని తట్టినప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసా? మన హృదయము యేసయ్య పిలుపు మనకి వినపడినప్పుడు మన హృదయము టకటక కొట్టుకుంటుంది. హృదయం టకటక గుండె ఎక్కువసార్లు కొట్టుకుంటూనే ఉంటుంది. అయితే అపవాది కలిగించినప్పుడు కూడా ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. కానీ రెండు తెలుసుకోవాలి. ఏ జ్ఞానం కలిగి మనం జీవిస్తున్నామా అనేది ప్రతి క్షణం ఉదయాన్నే లేచినప్పుడు దేవుని అడగాలి. ప్రభా, నీతి రాజ్యాన్ని మేము ఎదుగటం కోసం కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా అని చెప్పనని మనం అడిగిన ప్రతి క్షణం దేవుడికి చాలా ఇష్టం. ప్రతి ఒక్క దాంట్లో మనల్ని మంచిగా ఎటు నడిపించాలి అని చెప్పనని జ్ఞానంతో ఆ జ్ఞానాలన్నీ మనకు దయచేస్తాడనమాట. ఏ సమయంలో ఎలా ఉండాలి అనేది ప్రతి క్షణం మన చిన్న విషయంలో కూడా మనకు ఒక్కోసారి ఆలోచన రాదు. కానీ ఆయన ఆలోచన ఇస్తాడు. కాబట్టి ఆలోచనకర్త అయినప్పుడు, వివేచనకర్త అయినప్పుడు, మన ప్రార్థన మొరాలకించే దేవుడు ఆయన అన్నప్పుడు మన ప్రతి క్షణం మనకి కావలి ఉండి మనకు సహాయం దయచేస్తాడనమాట. మరి ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుణ్ణి ప్రతి ఒక్క బిడ్డ అడగండి. నిదానంగా అయినా పర్వాలేదు. ఎందుకంటే దేవుడిచ్చే కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మనకంటే ముందర దేవదూతల్ని ముందు పంపించి మన మార్గాలన్నీ సరళం చేస్తాను అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. సిద్ధపరుస్తున్నాను అని చెప్తున్నాడు. మన మార్గం ఏదైతే మనము తెలియక పొరపాట్లు పడుతున్నామో, కానీ ఇప్పుడు ఈ దినం నుంచి మనం వేసే ప్రతి ఒక్క దాంట్లో మనం ఎటు నడవాలో మనకంటే ముందరగా దేవదూత మన మార్గాన్ని సిద్ధపరుస్తుందంట. ఆమేన్. మరి ప్రియ బిడ్డలారా, మరి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మన హృదయంలో ఉంచుకొని దేవుణ్ణి అడగాలి. ప్రతి క్షణం మనం అడుగుతూ ఉండాలి. ప్రభా, నీ వాక్యం పట్ల మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. అపవాది దొంగిలించకుండా కాపాడండి అయ్యా, సహాయం దయచేయండి. కంట భోషణాలుగా నీ వాక్యాన్ని మేము ధరించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి రాజా అని చెప్పనని అడగాలి. ప్రియ బిడ్డలారా, అలా అడిగితేనే మనకి జవాబు వస్తుందన్నమాట. గొప్ప దేవుడు ఆయన. ఆయన్ని ప్రేమించే కొంది మనలో అత్యధికం ఆ ప్రేమని మనం రుచి చూస్తే అసలు ఆ ప్రేమని మనము వదులుకోలేమన్నమాట. ప్రాణాన్ని అయితే వదులుకుంటాం, కానీ ఆ దేవుని ప్రేమ అస్సలు వదులుకోము. జుంటి తారల కంటే మధురమైన యేసుని ప్రేమ రుచి చూచిన వారు ఎవరు యేసయ్యకి దూరంగా ఉండరు అనమాట. ఎట్టి వారినైనా తోసి వేయకుండా దగ్గరికి చేర్చుకునే దేవుడే, కానీ వదిలివేసే దేవుడు కాదు. మనం మరిచిన ఆయన మరవడంట. తండ్రి విడిచిన, తల్లి విడిచిన, తోడబుట్టిన వాళ్ళు, బంధుమిత్రులు ఎవ్వరూ దూరమైనప్పటికీ నేను నిన్ను చెయ్యి విడవను అని చెప్తున్నాడు దేవుడు. మరి అట్టి దేవుని కలిగి మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు మన పట్ల ఈ వాగ్దానం నెరవేర్చలాగిన మనం ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క బిడ్డ ఆ సమస్యలన్నింటినీ విడుదల కలిగిస్తానని చెప్తున్నాడు. మనకు తెలియని పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామో మనకు ముందర ఆయన దేవదూతలను పంపించి మన మార్గాలన్నీ సిద్ధపరుస్తున్నానని చెప్తున్నాడు. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను అయ్యా. మరి ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మాకు అన్నిట్లోనైనా మాకు ముందర దేవదూతలను పంపించినైనా మా మార్గాలు సిద్ధపరుస్తానని చెప్తున్నావయ్యా. తండ్రి, ఎంత గొప్ప దేవుడువనయ్యా, ఎంత మంచి దేవుడువనయ్యా. మాకు తెలియనివినైనా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో అయినా ముందుకు నడిపించి నీ జ్ఞానాన్ని, నీ జ్ఞాపక శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ భూమి మీదన్నా నీ పాదాల చెంత ఉన్నా ఈ పాదపీఠం మీదనైనా మా కుటుంబాలన్నిటినైనా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభా నా తండ్రి, మాకునైనా మాకేం కావాలో తెలియదునైనా నా తండ్రి ప్రభా, మేమేమై ఉన్నామో మాకు తెలియదునైనా, కానీ తండ్రి ప్రతి ఒక్క దాంట్లోనైనా మా పట్ల నీ ప్రణాళిక నెరవేర్చి నీ నామని మహిమపరచుకొని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా నా తండ్రి. ప్రతి ఒక్క గృహంలోనైనా శాంతి సమాధానం దయచేయండి. ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ఆరోగ్య నాశనం దయచేయండి అయ్యా. నా తండ్రి చదువుల్లో, జాబుల్లో, వాళ్ళ జీవితాల్లో దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ఎంతమంది దొంగల భయం, చెడు ప్రేరేపణలతో భయపడుతున్నారో, పాములు, తేళ్లు, విషపురులు, విషజంతువులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క గృహం చుట్టూ కంచెని వెండి దేవదత్తలు కావలుగా పెట్టండి అయ్యా.
ప్రతి ఒక్క నాలుక మోకాళ్ళు నైనా నీకు మోకరిస్తూ నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం, అట్టి బాధ్యతను అట్టి ధన్యతను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తెలిసి తెలియనైనా ఏ బిడ్డ ఏ పొరపాట్లు చేస్తుందో వాళ్ళందరి తరపు నుంచి, నా తరపు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రభా నా తండ్రి పోలీస్ ఆఫీసర్లందరినైనా నా తండ్రి వాళ్ళు చేసిన ప్రతి ఒక్క త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రం నైనా. వారిని వారి కుటుంబాలని నైనా నా తండ్రి దీవించి ఆశ్రదించి వాళ్ళ కుటుంబాల చుట్టూ కాపుదల ఉంచమని నాయన. వాళ్ళు రాకపోక ప్రయాణం అంతటా నీ కృపతోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాయి. అలాంటి వ్యతిరేకతలు ఏ బిడ్డకి ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడండి. మంచి మార్గాన్ని నడవడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి మిలిటరీ ఆఫీసర్ వారందరినీ కూడా నైనా నా తండ్రి ఏ ఒక్క ఆత్మ కూడా నశించకుండా నాయన ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదల ఉంచండి. వారి వారి కుటుంబాలను దీవించండి, ఆశ్రదించండి. వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి తిరిగి మళ్ళీ గృహాలకు చేరేంత వరకు ఏ బిడ్డని ఏ చేయడం అనుకున్న ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడి సంతోషంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా ఈ లోకమంతా శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రతి ఒక్క కుటుంబం నైనా దీవించబడాలి. అటు కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా జాబుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. నాయన వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. మంచి సమయానికి నైనా నా తండ్రి ఏ కుటుంబం అయితే ఆ బిడ్డలకునైనా నా తండ్రి చిత్తము నెరవేర్చండి అయ్యా. నడిపించండి అయ్యా. నా తండ్రి ఎక్కడున్నప్పటికీ నేను వాళ్ళ హృదయాలను ప్రేరేపించబడి ఎంతమంది వివాహాల విషయాల్లో ఎదురు చూస్తున్నారు, ఏ సమస్యలు అయినప్పటికీ ప్రతి ఒక్క సమస్యను తొలగించి నీ కృపతోడుగా ఉంచి అవసరతలన్నింటిలో నీ కృపతోడుగా ఉంచి దగ్గరుండి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి స్తోత్రం నాయన. ఈ రాత్రి వాళ్ళ సమయంలో పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. పెళ్లిళ్ళ రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. నా తండ్రి నూతనంగా శుభకార్యాలు ఎన్ని జరుగుతున్నాయి వాటన్నింటిలో దీవించండి, ఆశీర్వదించండి నాయన. వ్యవసాయదారులు నా తండ్రి ప్రభా నా తండ్రి ఎన్ని పొలాలు పంట వేసిందో నా తండ్రి ప్రభా పంట చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడ అపవాది ముట్టకుండా కాపాడండి అయ్యా. ఎంతమంది బిడ్డలు జాబులు చేసుకుంటున్నారో బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి వారి కుటుంబాల వాళ్ళ బిడ్డలను అందరూ దీవించి ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. నా తండ్రి ఇంకా ఎక్కడెక్కడ బిడ్డలు ఆగిపోయి ఉన్నారో వాళ్ళని కూడా నా తండ్రి వాళ్ళ చుట్టూ నీ కాపుదల నుంచి క్షేమకరంగా వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రయాణంలో నేను ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రయాణం చేస్తున్నా డ్రైవర్లు ప్రతి ఒక్క డ్రైవర్నైనా నా తండ్రి ప్రభా నీ కృపతోడుగా ఉంచినైనా వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలయ్యా. నా తండ్రి సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలయ్యా. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలయ్యా. సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ఏ వాహనమైనానైనా ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదల ఉంచి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. బిడ్డలు ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినైనా ప్రతి క్షణంనైనా ఎక్కడ ఏ పాములు తేళ్ళు విషపురుగులు విషజంతువులు ఏ బిడ్డలు మట్టకుండా కాపాడండి అయ్యా. తండ్రి ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ కాపుదల దేవదత్తల కావులుగా పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకలనైనా పడకల చుట్టూ కూడా నీ కాపుదల ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డ పడకలను కూడా నీ హస్తముతోటి ముట్టండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి ప్రభా నీ గాయపడ హస్తముతోటి ముట్టినైనా ప్రతి ఒక్క బిడ్డకైనా నా తండ్రి స్వస్థతను దయచేయండి అయ్యా. ఏ గృహంలో జలుబులు దగ్గులు అయినా ఉన్నాయో వాటన్నిటిని పోగొట్టమని నేను ప్రార్థన చేస్తున్నాను. అపవాదినైనా ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా వైరస్గానైనా నా తండ్రి తీసుకొస్తుంది ఆ వైరస్ జ్వరాలన్నీ తొలగించి అనేక రకాలుగానైనా జంతువుల విషపు జ్వరాలుగా తీసుకొస్తూ విషపు జంతువులుగానైనా తయారు చేస్తున్నా నా తండ్రి వాటన్నిటిని తొలగించమని వేసినామని ప్రార్థన చేస్తున్నాను. సైతాన్ని సోదరులో ఉన్న వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క సంఖ్యలు తెంచివేయండి, ప్రతి ఒక్క బంధకాలు తెంచివేయండి. ఏ పాప దోషములు బిడ్డలపైన ఏలుతున్నాయి ఆ పాప దోషములని తొలగించండి. నా తండ్రి ప్రభ ఏ కీళ్ళు ఏ తెగుళ్ళు ఏ గృహాల మీద ఉన్నాయి వాటన్నిటిని తొలగించండి అయినా. నా తండ్రి ప్రభ బిడ్డల్లో ఉన్న అపవిత్రాత్మ క్రియలన్నీ తొలగించి నా తండ్రి ఇంట్లో ఇంచు ఇంటి పైన యెహోవా వెలుగుతో నింపబడండి. ప్రతి ఒక్క గృహంనైనా నా తండ్రి నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగానైనా దీవించబడండి. ఒక్క బిడ్డ ద్వారా 1000 కుటుంబాలు రావాలయ్యా. అటు ఇక్కడ దయచేసి నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి స్తోత్రం నైనా సంఖ్యలతోనైనా సైతాన్ శోధనలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ సంఖ్యలు తెంచివేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సంఘం కలిసి చేసే ప్రతి ఒక్క ప్రార్థనలోనైనా నీ నామాన్ని మహిమపరచుకొని నీ నామాన్ని కనపరచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ రాత్రి సమయంలో ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం నైనా. ప్రభా జాలాలనైనా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడునైనా రాత్రి పగులు ఎప్పుడు వెళ్ళినప్పటికైనా బిడ్డలు సమృద్ధిగా సంతోషంగా హృదయం నిండానైనా సంతోషపడినైనా సమృద్ధిగా పొందుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. చేతి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి. చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. నా తండ్రి ఆర్థిక పరిస్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అప్పుల బాకీలో ఉన్నవారినైనా జ్ఞాపకం చేసుకోండి తండ్రి స్తోత్రంనైనా. ఎన్ని రకాల లోన్ విషయాల్లోనైనా ఎదురు చూస్తున్నారు వాటిలో కూడా సహాయం దయచేయండి అయ్యా. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సొంత స్థలాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పొలాల విషయంలో కానీ జీవాల విషయంలో కానీ పశువుల విషయంలో కన్నా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలనైనా ఏ సమస్యల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి సాటి వారికినైనా సహాయం చేయగలిగే మనసుని ఎంతమంది బిడ్డలకి ఇచ్చేవనైనా అందరి బట్టి నీకు స్తోత్రం నైనా. ఇచ్చిన వారందరినీ వారి కుటుంబాలు దీవించి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి
నా తండ్రి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అనాథ శరణాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించిన, వారి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను వెయ్యింతలుగా దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రభుత్వం ద్వారా సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలనైనా వారిని వారి కుటుంబాలను నన్ను దీవించి ఆశీర్వదించి వాళ్ళు రాకపోక ప్రయాణం అంతట్లో ఎలాంటి వ్యతిరేకతలు కలగకుండా నేను సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డకి ఎలాంటి శత్రువులు అనేది ఉండకూడదనైనా, మిత్రులు తప్ప శత్రువులు అనేది ఈ లోకంలో ఉండకూడదనైనా అటు గొప్ప దయచేయండి అయ్యా. ప్రభా నీ నామను మహిపరచుకోండి అయ్యా. బండ లాంటి మనసును కొన్నైనా వెన్న లాంటి మనసుగా మార్చే గొప్ప తండ్రి మీరయ్యా. సహాయం దయచేయండి. ప్రతి ఒక్క గృహంలో నీ నామను మహిపరిచే విధంగా నీ నామను సాక్ష్యాలుగా నైనా చెప్పుకోవాలి ప్రభా. అటు గొప్ప దయచేయండి. నేను పిలవని వారికి కూడా నేను సహాయం దయచేసే తండ్రివయ్యా. నీ నామను హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ప్రభా, వాళ్ళ హృదయాలు ఎరిగిన అంతరంగం ఎరిగిన తండ్రి మీరయ్యా. వాళ్ళ చింత యావత్తు తొలగించి నీ నామను మహిపరచుకొని ప్రార్థన చేస్తున్నాను. ఈ లైవ్ ఛానల్ నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి అయ్యా. ప్యాటలు నడుపుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి దైవ సాకులనైనా ఉపవాసం ఉంటూ రాత్రి పొగులు ఎంతో కష్టపడుతున్నాయినా నా తండ్రి జీవిస్తున్నారయ్యా. చేసే ప్రతి ఒక్క ప్రయత్నాన్ని సఫలపరచండి అయ్యా. సంఘాల అభివృద్ధి పొందించడానికి ఆత్మలు నూతన ఆత్మలు ఆయన నిలబట్టడానికి నైనా ఇంకా దినదినంగానైనా కొనసాగింపజేస్తున్న ప్రతి ఒక్క సేవకుడినైనా చేస్తున్న పరిచయలు ఎక్కడ ఆగిపోకుండా ప్రతి ఒక్క మీటింగ్లోనైనా అతన్ని మంచిగా జరగడానికి సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయ సంఘాలన్నీ నైనా బలపడటానికి సహాయం దయచేయండి అయ్యా. ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. సేవకులకు కానీ సేవకురాలకు కానీ నేను ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా నేను ఆత్మీయ బిడ్డలకు కానీ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడండి. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. నా తండ్రి నీ నామను మహిపరచుకోండి. ఎక్కడెక్కడ ఎంతమంది మంచాలపైన వీల్ చైర్లోనైనా బిడ్డలు నా తండ్రి చిన్న బిడ్డలే కానీ పెద్ద బిడ్డలే కానీ నా తండ్రి ప్రభా, నా తండ్రి లేవలేని పరిస్థితుల్లో ఏ బలహీనతతో ఉన్నారో ఆ బలహీనతలన్నీ తొలగించి నీ గాయపడే హస్తంతో ముట్టి నన్ను ఎత్తిమించి అరకల్ల వరకు ప్రతి ఒక్క బిడ్డకి చిన్న బిడ్డలే కానీ పెద్ద బిడ్డలే కానీ నైనా సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్క అవయవాన్ని నూతన అవయవంగా మార్చి నన్ను ఎత్తిమించి అరకల్ల వరకు నైనా సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషం కలిగించి ఆ బిడ్డలు నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మంచి ఆరోగ్యం దయచేసి యెహోవా మాకు నడిపించాడు, యెహోవా మాకు సహాయం చేశాడని ప్రతి ఒక్క బిడ్డని సందులో సాక్ష్యాలు పలకాలయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. గర్భంలో పెరుగుతున్న ప్రతి ఒక్క శిశువు మంచిగా ఆరోగ్యంగా పెరగడానికి తల్లి బిడ్డలకు క్షేమకరంగా నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నా తండ్రి ఆ బిడ్డ మంచిగా భూమి మీదకి వచ్చే మంచి ఆరోగ్యమైన బిడ్డ భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి. ఆ తల్లి బిడ్డలు క్షేమకరంగా గృహాలకు చేరేంత వరకు నైనా వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క హస్తములు నీ హస్తములుగా మార్చినైనా అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేయగలిగే వైద్యునైనా ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. స్తోత్రం ప్రభా, స్తోత్రం నైనా నా తండ్రి ప్రభా. చిన్న బిడ్డలనైనా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలనైనా తల్లి పాలకి నైనా బాధపడుతున్నారో ఆ బిడ్డలందరికీ నైనా శ్రేష్టమైన తల్లి పాలు అందే బాధ్యతను అట్టి ధన్యతను బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా నడు రోడ్ల మీద ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది అనాథలు ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి చోటుకి నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా మంచి ఆరోగ్య నాయకుని వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన ప్రభా. నీ నామానికి మహిమ తెచ్చుకొని నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. తెలిసి తెలియక మేమేమైనా పొరపాట్లు చేస్తుంటే క్షమించండి అయ్యా. మాకంటే ముందర నాయన ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు తలంపుల్లో నాయన మేము ఏమీ చేయలేకపోతున్నాం, ఏమి చెయ్యాలో మాకు అర్థం కావటం లేదని చెప్పాను. ఎంతమంది బిడ్డలు నాన్న బాధపడుతున్నారో వాళ్ళందరికీ నీ జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేసి నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మాకైతే ఏమీ తెలియదయ్యా, కానీ ప్రతి ఒక్క దాంట్లో మాకు తోడుని నడిపించే దేవుడు నువ్వయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో చెప్తున్నావు కదా, నీ మార్గాన్ని అన్నింటిలో ముందుగా నా దేవదత్తలు పంపిస్తాను, నీ మార్గం సిద్ధపరుస్తారు అని చెప్తున్నావు అయ్యా. ఏ బిడ్డ ఏం చేయాలో వాళ్ళకి మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా. కోర్సులకు వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయినా, కోచింగ్లో ఉన్న బిడ్డలను దీవించండి అయ్యా. నా తండ్రి ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా నా తండ్రి ప్రభా కోచింగ్లో ఉన్నారు బిడ్డలందరి చుట్టూ కాపుదలయ్యా. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలయ్యా. వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. గురుకులాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. రేపు అదే కాల సమయంలో నాన్న ఇంటర్కి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి ప్రభా ఈ రాత్రి సమయంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ ఎక్కడ ఏ సమస్యలు ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ తల్లి పశుతో ఉందనైనా బిడ్డలనైనా కడుపు నింపడానికి సహాయం దయచని ప్రేరేపించబడండి అయ్యా. నాయన ఎంతోమంది నైనా మంచి బిడ్డలుగా మార్చారా. ఇంకా లోకమంతానైనా అలాగే ఉండాలి ప్రభా. లేదన్న వారికి సహాయం చేస్తున్నాయినా ఎదుటి వారి కోసం ప్రయాసపడుతూ చేసే ప్రతి ఒక్క బిడ్డను వెయ్యింతలుగా వారి కుటుంబాలను దీవించి వాళ్ళ జీవితాలను దీవించి ఆశీర్వదించమని నైనా నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. సహాయం దయచేయండి. యేసు నామములో వాళ్ళందరూ దీవించి ఆశీర్వదించబడును గాక అయ్యా. ఆయన నా తండ్రి ప్రభా నీ నామానికి మహిమ. వాళ్ళు చేస్తున్న మంచి పనులన్నిటికీ ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడండి.
ఆయన జాబుల విషయంలో నాయన బిడ్డలు చదువుకొని నాయన జాబులు రాని వారు ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. అధికారులు ప్రేరేపించబడిన ఆయన వాళ్ళ హృదయాలు ప్రేరేపించిన ఆయన నీ నామను మహిమపరచుకొని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభ. మీరు లేని జీవితంలో మేము లేమయ్యా. సహాయం దయచేయండి అయ్యా. రాత్రి పొగునైనా ప్రతి క్షణంనైనా బిడ్డలు తింటున్నా, తాగుతున్నా, నిద్రపోతున్నా, బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్న బయట ప్రాణంలో కానీ ప్రతి క్షణం నీ కృపా కాపుదల సన్నిధి సహవాసం ప్రతి ఒక్క బిడ్డకు తోడించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభ, ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన పాములు, తేళ్ళు, ఏ విషపురుగులు, విష జంతువులు వాళ్ళని ముట్టకుండా కాపాడమని ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీకు కంచెలు వేసి కాపుగామని నీ జ్ఞానాన్ని, నీ జ్ఞాపశక్తిని ప్రతి ఒక్క బిడ్డకు దైత్యమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. అపవాది శోధనలు ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడండి. ఏ కుటుంబాలు అయితే విడిపోయిన, ఏ కుటుంబాలు కట్టబడడానికి సహాయం దయచేయండి అయ్యా. వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా సమృద్ధిగా సహాయం దయచేయండి. చేతి పనులు చేసుకున్న ప్రతి ఒక్క దాంట్లోనైనా ఎంతమందినైనా కష్టపడుతున్నాయినా నా తండ్రి ప్రభా, ధనం సంపాదించుకుంటున్నారు. ఆ ధనం అంతానైనా నా తండ్రి కాపుదల ఉంచండి అయ్యా. ఏ బిడ్డ సంపాదించి ఏ ధనం కూడా నేను అపవాది ముట్టకుండా కాపాడండి అయ్యా. వాళ్ళ చేతి పనుల చుట్టూ కూడా కాపుదల ఉంచండి అయ్యా. అపవాది దొంగిలించకుండా కాపాడండి అయ్యా. బిజినెస్లో అన్నిట్లోనైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది రొయ్యల గుంటలు కానీ, చెరువుల గుంటలు కానీ వేస్తున్నారో వాటిలో కూడా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా, ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా షాపులు నా తండ్రి పెట్టుకొని ఉన్నారో, ఎన్ని వ్యాపారాలు నడుపుతున్నారు, వాళ్ళందరికీ నాయన సహాయం దయచేయని. గృహాల్లోనైనా స్త్రీలు, పురుషులైనా ఎంతోమంది బిజినెస్లు నడుపుకుంటూ చిన్న చిన్న చేతి పనులు చేసుకుంటూ ఎన్నో రకాలుగానైనా జీవిస్తున్నారు. వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఎన్ని రకాల వ్యాపారాల్లో ఉన్నారో వాటన్నిటిలో నీ కృప తోడుగా ఉంచమని సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. మీరు తప్ప ఎవరు లేరయ్యా. సహాయం దయచేసేవాళ్ళనైనా నా తండ్రి ప్రభా, తలంపులు ఆయన హృదయాలోచనలు ప్రతి క్షణం నీవుగా ఉండాలి. ప్రతి ఒక్క హృదయం అనే మనోనేత్రాలు తెరబడండి అయ్యా. ఈ దేశం నుంచి ఇతర దేశాలకు నైనా చదువుల్లో, జాబుల్లో ఎన్ని రకాల మంచి పనుల మీద ఎల్లున్నారనైనా వాళ్ళందరూ దీవించి ఆశీర్వదించండి. ఇంతలుగా నేను ఆమెను మహిమపరచుకోమని దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వాళ్ళ తలంపులు ఏవైతే ఉన్నాయనైనా వాటన్నిటిలో నీ చిత్తమైతే మంచిగా నడిపించడానికి సహాయం దయచండి. వాళ్ళ తలంపులన్నీ సఫలపరిచి నేను ఆమెను హెచ్చింపజేసుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. చదువులు రాని బిడ్డలు ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. మాకు అర్థం కాలేదని టెన్షన్తో పడుతున్నారయ్యా. ఇంటర్కి నా తండ్రి ప్రభా, 10th వాళ్ళకి నా తండ్రి ప్రభా, ఎన్ని రకాల ఎగ్జామ్లు రేపు జరగబోతున్నాయి ప్రభా. వాటన్నిటిలోనైనా ఈ రాత్రి వాళ్ళ సమయంలో బిడ్డలకునైనా మంచి జ్ఞాపశక్తిని దయచేసినైనా వాళ్ళు రాయబోతున్న ఎగ్జామ్ అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి ఎగ్జామ్ అన్నింటిలో పూర్తి అయిపోయేంత వరకునైనా నా తండ్రి వాళ్ళ హస్తములు ఈ హస్తములుగా మార్చండి. నీ కృప ప్రతి క్షణం తోడించడైనా నీ జ్ఞానాన్ని, నీ జ్ఞాపశక్తిని బిడ్డలకు దయచేసి ఆయన నా తండ్రి నెమ్మది సమాధానం దయచేసిన ఆయన సంతోషంగా నెమ్మది కలిగినైనా ప్రశాంతంగా నైనా ఎగ్జామ్ రాసి వచ్చేవారుగా దీవించండి. వారు ఎట్లా రాసినప్పటికైనా దాన్ని మంచి మార్కులుగానైనా తీసుకొచ్చే తండ్రి మీరున్నారయ్యా. సహాయం దయచేయండి, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా, మా ఇతని మోజేష్ని, నా తండ్రి మహాకావ్యని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాగేష్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం దయచేయండి అయ్యా. ఎక్కడ ఉన్నప్పటికైనా ఆ బిడ్డలనైనా నా తండ్రి ప్రతి ఒక్క దాంట్లో రాసిన ఎగ్జామ్లో దీవించి ఆశీర్వదించడం ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి ప్రభ నీ వైపు చూస్తున్నారు, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి స్తోత్రం నాయన. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య తొలగించిన, ప్రతి ఒక్క గృహంలో ఉన్న చింత యావత్తు తొలగించినైనా నా తండ్రి అపవాది ఏ బిడ్డను ముట్టకుండా ప్రతి క్షణం ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కంచెను వేసి కాపుగామని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించనైనా. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న శాంతి సమాధానం దయచేయండి. వృద్ధులు జ్ఞాపకం చేసుకుని, వితంతులు జ్ఞాపకం చేసుకుని, ఒంటరితనంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకునైనా జంటగా నిలబడినైనా నీ కృపను తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా ప్రభా. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమందినైనా కోర్టు విషయాల్లో కన్నైనా, ఎక్కడెక్కడ ఇంకా ఎన్ని సమస్యలు నలిగిపోతున్నారు, ఆస్తుల విషయాల్లో కన్నైనా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నీతి రాజ్యాన్ని కనుగొనడానికి కావాల్సిన జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి అయ్యా. నీతి మార్గాన్ని నడవడానికి సహాయం దయచేయండి అయ్యా. నీతి అనే త్రాసు ముళ్ళు తోకటానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఎవరినైనా అన్యాయంగానైనా వాళ్ళ జీవితాలు నష్టపోకూడదనైనా నా తండ్రి నీ నామను మహిమపరచుకొని న్యాయానికినైనా నా తండ్రి సంఖ్యలు పడకూడదనైనా, న్యాయానికినైనా నా తండ్రి అన్యాయం అనే తీర్పులు రాకూడదయ్యా. ప్రతి ఒక్క దాంట్లో దీవించండి, ఆశీర్వదించండి. నీ నామాన్ని మహిమపరచుకొని, నీ నామాన్ని గణపరచుకొని, ఎవరి పట్ల ఏది నీ చిత్తమని నెరవేర్చండి అయ్యా. రేపు అదే కాల సమయంలో ఒక ప్రభా పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. పెళ్లిళ్ళ రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి అయ్యా. నూతనంగా ఎన్ని శుభకార్యాలనైనా మొదలు పెడుతున్నారు నా తండ్రి, వాటన్నిటిలో జరగబోతున్న కార్యక్రమాలు ఎన్నిట్లోనైనా తలంచి ఉన్నారు, వాటన్నిటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి. పడిపోయిన వారిని లేవనైతే తండ్రి మీరయ్యా. దేనికి పనికిరాని పాత్రలను వాడబడే తండ్రి మీరయ్యా. విజయ బిరులుగా ప్రతి ఒక్క బిడ్డ విజయాన్ని పొందుకొని వచ్చేవారుగానైనా, వెళ్ళే ఇంట్లో కానీ బయట కానైనా ప్రతి ఒక్క చోట శాంతి సమాధానం దయచేయండి. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ఎవరినైనా ఒకరినొకరు ఎడం చేసుకోకుండా నాయన కుటుంబం అంతా
సంతోషంగా ఆనందంగా యెహోవా ఆనంద బృందావనంగా కట్టబడండి అయ్యా. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ ఒంట్లో ఇంట్లో ఇంచు తిండి పైన యెహోవా వెలుగుతో నింపి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. స్థుతి 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 స్తోత్రం నాయన. నీ పరిచర్యలో వాడబడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, వెయ్యింతలుగా దీవించి ఆశీర్వదించినైనా. ఇంకా ఒక్క బిడ్డదారు నేను ఎన్ని లెక్కింపలేని ఆత్మలుగా నేను రక్షింపబడటానికి కావలసిన నీ పరిశుద్ధాత్మ కృపావరాలను అభిషేకించండి. ప్రతి ఒక్క గృహంలోనైనా శుభార్తన విత్తనం నాటండి అయ్యా. నా తండ్రి విత్తనం మొలిసినైనా ఫలించి ఫలవృక్షాలుగా నా తండ్రి ప్రభా మార్చండి అయ్యా, సహాయం దయచండి అయ్యా. ఏ ఆత్మ నశించకూడదయ్యా. ఒక్క ఆత్మ విలువ ఎంతో విలువైనదయ్యా. నా తల్లి ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడండి. నా తల్లి సజీవులు లెక్కలోనైనా మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండేంత వరకునైనా నా తండ్రి ప్రతి ఒక్క ఆత్మను రక్షింపబడాలయ్యా. లోకమంతా ఎత్తబడి గుంపులో ఉండాలయ్యా. విడవబడి గుంపులో ఎవరు ఉండకూడదనైనా తెలిసి తెలియని బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళందరూ మార్చండి అయ్యా. నా తండ్రి నీ ఎంత మంచి మనసు కలిగిన విధంగా ప్రతి ఒక్క హృదయాన్ని ప్రేరేపించబడండి అయ్యా. ఎంతోమంది నాయన భయపడుతూ జీవిస్తున్నారయ్యా. భయమాందలను తొలగించి ప్రతి ఒక్క బిడ్డనైనా స్వచ్ఛమైన నీ ప్రేమ కలిగిన మనసుగా మార్చి ప్రతి ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్న మనసును దైత్యమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎక్కడ ఏ ఉన్నప్పటికీ నేను నా తన కొండల గృహాల్లోనైనా అనాథలు ఎంతోమంది ఉన్నారే. వాళ్ళకి సహాయం దయచేసే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని విధాలుగానైనా బాధలు పడుతున్నారో బాధలన్నిటి నుంచి విడుదల కలిగించి ప్రతి ఒక్క గృహంలో ఉన్న చింత యావత్తు తొలగించమని నీ నామను మహిమపరచుకోమని, నామను ఘనపరచుకోమని ప్రార్థన చేస్తున్నాయన. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నీ చేతులు ఆయన అప్పచెప్తున్నాను తండ్రి. నీ పాదాలు చెందుకొచ్చి ఆయన నేను బ్రతిమాడుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డని క్షమించమని వేడుకుంటున్నామయ్యా. నా తండ్రి క్షమించండి, నీ నామను మహిమపరచుకొని నామను గణపరచుకొని రేపు ఉదయకాల సమయంలోనైనా ఈ రాత్రి వాళ్ళ సమయం ప్రశాంతమైన నిద్ర కలగ చేసినైనా రేపు ఉదయకాల సమయం వాళ్ళు లెగిసి పాదాలు మోపే ముందు వాళ్ళ పాదాల కంటే ముందు నీ పాదాలు పెట్టి నా తండ్రి ప్రభా నా తండ్రి వాళ్ళు మెట్టగా ఉన్న మార్గాలని సరళం చేయండి. ముందర కుడిపక్క వెడంపక్క వాళ్ళకి వెనుక నా తండ్రి సరళం చేసి నేను నూతన మార్గంగా తెరవబడని దీవించండి. చుట్టూ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. రేపు బయటికి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డ చుట్టూనైనా ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదలు అయ్యా. భూమి మీద నడుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదల, సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలనైనా, ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలయ్యా. వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క హస్తములు నీ హస్తములుగా మార్చి నీ కృప తోడుగా ఉంచి అయినా నా తండ్రి ప్రభా క్షేమకరంగా వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డ క్షేమకరంగా మళ్ళీ తిరిగి గృహాలకు వచ్చేంతవరకునైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. ఏ బిడ్డ ఏ వ్యాపారాలు ఏ బిజినెస్లు నడుపుతున్నారో వాటన్నిటిలో నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. చేసే ప్రతి ఒక్క దాంట్లో ఇంతలుగా దీవించి ఆశీర్వదించి నీ సన్నిధిలో సాక్ష్యాలుగా బిడ్డలు నిలబడాలయ్యా. అటు కృపను దయచేస్తున్నందుకే స్తోత్రం నాయన. దేనికి పనికిరాని వారమని చెప్పనని బాధపడుతున్న వారిని తండ్రి ప్రతి ఒక్క పాత్రను నాయన నీ పాత్రగా వాడబడుతున్నందుకే స్తోత్రం నాయన. దీవించండి, ఆశీర్వదించండి మన తండ్రి. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు మర్చిపోయినా తండ్రి ప్రభ క్షమించండి. ఏ బిడ్డ ఏ సమస్యలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క సమస్యలోంచి నా తండ్రి వాళ్ళ హృదయ ఆలోచనలు ఏమున్నప్పటికీనైనా నా తండ్రి చెప్పుకోలేని బాధలు ఎన్ని ఉన్నప్పటికీనైనా ప్రతి ఒక్క దాంట్లో విడుదల కలిగించి నీ సన్నిధిలో మహాఘనంగా నీ నామాన్ని ఘనపరిచే విధంగా బిడ్డలందరినీ సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నందుకు స్తోత్రం నాన్న. ఈ రాత్రి సంబంధించి మీరు వచ్చి రాకలు ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని నజరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం నైనా ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రిపర్లకు మా తండ్రి ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను.